నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం హంసవాహనంపై జగదభిరాముణ్ణి అధిష్ఠింపజేశారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. హంసవాహన సేవను వీక్షణం ఆయురారోగ్యాలకు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. జానకీమాత స్వామివారికి కుడివైపున దర్శనమివ్వడం ఈ ఆలయం విశిష్టత. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం సుందరంగా అలంకరించిన చిన్నశేష వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఊరేగించారు. గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైనది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.
తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా అందుబాటులో ఉన్న ఆన్లైన్ టికెట్లు తీసుకోవడం మేలు. నానాటికి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఆన్లైన్ వసతిని వినియోగించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. తిరుమలలో ఆన్లైన్లో జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు ఉంది. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో జూన్ నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీదే. అలాగే ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోట విడుదల చేయనున్నారు. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేయనున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక తిరుమలలో భక్తుల రద్దీ విషయానికి వస్తే భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. నిత్య సేవా కాలంలో భాగంగా వైష్ణవ స్వాములు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. గ్రామోత్సవం సందర్భంగా పల్లకి, గరుడ, సింహవాహనాలపై స్వామివారిని ఊరేగించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. ఈ నెల 19 వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు ఉగాది మహోత్సవాల్లో 3వ రోజు నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబాదేవిని మహాసరస్వతిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి గ్రామోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం మహారథోత్సవం జరగనుంది. శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. నల్లమల్ల అడవి మార్గాల ద్వారా పాదయాత్రగా వచ్చిన లక్షలాది కన్నడ భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అనకాపల్లి గవరపాలెంలో నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది. జాతర సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ జాతర వచ్చే నెల 17వ తేదీ వరకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం నరసింహస్వామి వారిని లక్ష్మీనారాయణుడిగా అలంకరించి రథంలో కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణ ధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లిలో శ్రీ గంగా పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వం అయింది.
మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. ఉగాదిని పురస్కరించుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. 19వ తేదీన ఉగాది సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపటి నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27న శ్రీరామనవమి పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 28న శ్రీరామ మహాపట్టాభిషేకం జరగనుంది. రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిత్య కళ్యాణాలు, దర్బారు సేవలు, 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు పవలింపు సేవ నిలిపివేశారు. భద్రాచల రాముడిని దర్శించుకునేందుకు ఇప్పటి నుంచే శ్రీరామ భక్తుల రాక పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం వసంత నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యింది. రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. రేపు వేకువజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం, ఉదయం 9 గంటలకు మల్లికార్జున మహామండపంలో దుర్గమ్మకు పుష్పార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉగాది సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు కళావేదికపై పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో సప్తనదుల సంగమ క్షేత్రం జలాధివాసం నుంచి క్రమేణా బయటపడుతోంది. దీంతో మరపడవల ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు ప్రదక్షిణలు చేయడమే కాకుండా గోపురానికి పూజలు చేస్తున్నారు. మరో 20 రోజుల్లో ఈ ఆలయం భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముంబై గోరేగావ్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, గంగా స్నానం నిర్వహించనున్నారు. చివరి రోజున అమ్మవారి కళ్యాణ ఘట్టం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.